హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2026 ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో కీలక మార్పు మొదలవ్వబోతుంది. మీరు కోటీశ్వరులు అయ్యే ముందు మీ జీవితంలో వచ్చే ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియోని ఒక్కసారి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని చూడండి. ఉగాది తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు, మీ ఆలోచనల్లో కలిగే మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మామూలు వీడియో కాదు, దైవానుగ్రహంతో మీ ముందుకు వచ్చింది. మరి ఈ రాశివారు ధనవంతులు, కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటో, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో కింద జై సంతోషి మాతాని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశి వారి జన్మ లక్షణాలు. వీరు సాధారణ మనుషులు కాదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తి జీవితం సాధారణంగా ఉండదు. వీరి జన్మక్షణం నుంచే ఒక ప్రత్యేకమైన శక్తి వీరి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి పుట్టుకతోనే శనిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే క్రమశిక్షణ, లోతైన ఆలోచన, ధర్మం, న్యాయం. అందుకే ఈ రాశివారు చిన్నప్పటి నుంచి చాలా వినూత్నంగా, సూటిగా మాట్లాడే స్వభావంతో ఉంటారు. ఈ రాశివారు ఎక్కడ అన్యాయం చూసినా నిశ్శబ్దంగా ఉండలేరు. తమకు నష్టం వస్తుందని తెలిసినా, తప్పు అనిపించిన చోట తలవంచరు. ఇదే లక్షణం వారి జీవితంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం నిజాయితీని ఎక్కువగా భరించలేదు. ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఒక పని చేయడానికి ముందు 100 కోణాల్లో ఆలోచిస్తారు. అందుకే అవకాశాలు వచ్చిన వెంటనే దూకరు. ఇది బయట వారికి భయం లేదా ఆలస్యంలాగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది వారి సహజమైన తెలివి. ఈ రాశివారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా లోపల ఒక ఆశ ఉంటుంది. జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది అనిపించిన క్షణంలో కూడా లోపల ఒక స్వరం ఉంటుంది, ఇంకా ఏదో జరగబోతుంది అని. అదే వారి ఆత్మబలం. ఈ రాశివారు ఇతరుల చిన్న విషయాలకు సంతోషపడరు. వారికి లోపల ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో వాళ్ళకే పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ ఆ లక్ష్యం వారిని నిద్రపోనివ్వదు. అందుకే చిన్న విజయాలు వారిని సంతృప్తిపరచవు. ఈ రాశి వారి జీవితం మొదటి భాగం ఎక్కువగా పోరాటంతోనే నడుస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి మోసం, అవకాశాలు చేజారిపోవటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ కష్టాలు వారిని విరగదీయడానికి కాదు, బలంగా మార్చడానికి వస్తాయి. 2026 ఉగాది తర్వాత ఈ రాశి వారికి విధి ఎందుకు మారబోతుంది? ఈ రాశి వారికి 2026 సంవత్సరం ఒక సాధారణ సంవత్సరం కాదు. ఇది ఒక చక్రం ముగిసి మరో చక్రం ప్రారంభమయ్యే సమయం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు అనుభవించిన బాధలు, నిరాశలు, ఆలస్యాలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు గతంలో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఆ కర్మలో శుద్ధి ఇప్పుడు పూర్తవడానికి వచ్చింది. అందుకే 2026 ఉగాది తర్వాత వారి జీవితంలో పెద్ద మార్పు రావడానికి మార్గం సిద్ధమవుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ రాశివారిపై పనిచేస్తున్న ప్రతికూల గ్రహ ప్రభావాలు క్రమంగా తగ్గుతాయి. అంతేకాదు, శుభగ్రహాల ప్రభావం ఒక్కసారిగా కాదు, కానీ నిశ్శబ్దంగా మొదలవబోతుంది. ఈ మార్పు బయటికి పెద్దగా కనిపించదు, కానీ లోపల పూర్తిగా జీవితం తిరగబోతుంది. ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడానికి కారణం సమయం మీ వైపు లేకపోవడమే. ప్రతిభ ఉన్నా గుర్తింపు రాలేదు, కష్టపడిన ఫలితం దక్కలేదు. కానీ 2026 నుంచి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి మీరు చేసే చిన్న ప్రయత్నానికి కూడా ఫలితం కనిపించడం మొదలవుతుంది. విత్తనాలు ఇప్పుడు మొలకెత్తడం ప్రారంభమవుతాయి. ఆలస్యమైన విజయం వస్తుంది. ఆలస్యమైన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సింది ఒకటే:
ఈ మార్పు ఒక్క రోజులో జరగదు, కానీ ఒకసారి మొదలైతే ఆగదు. ఇది నెమ్మదిగా కానీ బలంగా జరిగే విధి మార్పు. ఉగాది తర్వాత వచ్చే మార్పులు మొదలవుతున్నాయి. ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో ఒక మలుపు. మీరు చేసిన ప్రయత్నాలు ఎక్కువగా అర్ధాంతరంగా ఆగిపోయి ఉండవచ్చు. చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి పని ఆగిపోయి ఉండవచ్చు. ఉగాది తర్వాత నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది, కానీ అది శబ్దం కాదు. మొదట మీ ఆలోచనలు మారుతాయి, మీ భయం తగ్గుతుంది, ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. అదే మొదటి సంకేతం. తర్వాత మీకు అనవసరమైన వ్యక్తులు దూరమవుతారు. కొందరు తమ నిజస్వరూపాన్ని చూపిస్తారు. ఇది బాధగా అనిపించిన దీని వెనుక పెద్ద కారణం ఉంది. దేవుడు మీ మార్గంలో అడ్డుగా ఉన్నవారిని తొలగిస్తున్నాడు. ఉగాది తర్వాత మీకు కొన్ని విషయాలపై ఆసక్తి తగ్గుతుంది, కొత్త విషయాలపై ఆకర్షణ పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు, స్వతంత్రత, స్వేచ్ఛ, గౌరవం అనే అంశాలు మీ జీవితంలో ప్రధానంగా మారుతాయి. ఈ సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా లోపలి స్వరాన్ని వినాలి. శనిగ్రహ శక్తి ఈ రాశి వారికి వరం. ఈ రాశికి అధిపతి అంటే డబ్బు మాత్రమే కాదు, అది లోతైన జ్ఞానం, మార్గదర్శనం, సరైన సమయానికి సరైన అవకాశం. ఇప్పటి వరకు శనిగ్రహం మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనం ఎంత, మీ నైతికత ఎంత, మీ నిజాయితీ ఎంత అన్నది పరీక్షించింది. అందుకే కష్టాలు ఎక్కువగా అనిపించాయి. కానీ శనిగ్రహం ఒక్కసారి అనుగ్రహిస్తే తిరిగి వెనక్కి తీసుకోదు. ఆలస్యంగా వచ్చిన విజయం శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఈ రాశివారు ఒక్కసారిగా ఎదిగి నిలబడతారు. శనిగ్రహ ప్రభావంతో ఈ రాశివారికి సరైన వ్యక్తుల పరిచయం అవుతారు. సరైన మాటలు సరైన సమయంలో వినిపిస్తాయి. ఒక చిన్న సూచన ఈ జీవితాన్ని మార్చే నిర్ణయంగా మారుతుంది. ఈ శక్తి మీకు కేవలం డబ్బు సంపాదించరు, మీరు ఇతరులకు మార్గం చూపే స్థాయికి ఎదుగుతారు. ఇదే ఈ రాశివారి ప్రత్యేకత. గత జన్మల కర్మల ఫలితాలు. ఎందుకిన్ని కష్టాలు? ఈ రాశివారు ఎక్కువగా అడిగే ప్రశ్న ఒకటే, నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా ఎందుకిన్ని కష్టాలు? దీనికి సమాధానం ఇవి ఈ జన్మలో కాదు, గత జన్మలో ఉంది. ఈ రాశివారు గత జన్మలో ఏదో ఒక గొప్ప బాధ్యత తీసుకున్నారు. సమాజం కోసం లేదా ఇతరుల కోసం త్యాగం చేశారు. అందుకే ఈ జన్మలో మొదట త్యాగం, తర్వాత ఫలం అనే మార్గంలో నడుస్తున్నారు. మీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం మీ ఆత్మను శుద్ధి చేస్తుంది, మిమ్మల్ని అహంకార రహితంగా చేసింది, ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు ఇచ్చింది. ఇప్పుడు ఆ కర్మల భారం తగ్గుతుంది. అందుకే 2026 నుంచి ఫలితాలు రావడం మొదలవబోతున్నాయి. ఇది సాధారణ విజయం కాదు, ఇది కర్మల పరిష్కారంతో వచ్చే విజయం. ఈ రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు పడిన కష్టాలు వృధా కావు. మీరు కన్నీళ్లు పెట్టిన ప్రతి రాత్రి మీ భవిష్యత్తుకు పునాది వేసింది. ఈ రాశివారు ఎదుర్కొన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ రాశివారి జీవితంలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల వారికి వచ్చే సమస్యలు ఒక స్థాయిలో ఉంటే, ఈ రాశివారికి వచ్చే సమస్యలు ఆ స్థాయిని దాటే ఉంటాయి. ఎందుకంటే ఈ రాశివారు సాధారణ జీవితం కోసం పుట్టలేదు. వీరి జీవితం ద్వారా ఒక మార్పు జరగాలి, ఒక ఉదాహరణ కావాలి, ఒక మార్గం చూపించాలి. ఈ రాశివారు చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తారు. వయసుకు మించిన ఆలోచనలు, కుటుంబానికి అండగా నిలవలసిన పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ చాలా తొందరగా వీరి మీద పడతాయి. అదే సమయంలో ఇతర పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా జీవిస్తుంటే, ఈ రాశివారు లోపల మాత్రం ఒక భారమైన ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత కష్టం వస్తుంది అనే ప్రశ్న వీరి మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఒక పని పూర్తిగా సఫలం కాకపోవడం, చివరి దశలో వచ్చి ఆగిపోవటం, నమ్మిన వాళ్ళే చేతులు దులుపుకోవటం, ఇవన్నీ వీరి జీవితంలో పదే పదే జరుగుతాయి. దీని వెనుక అసలు కారణం, ఈ రాశివారి ఆత్మ చాలా బలమైనది.
ఆ బలం తేలిగ్గా బయటికి రావడానికి దేవుడు అనుమతించడు, రక్షిస్తాడు. ఎంతవరకు తట్టుకుంటారు, ఎంతవరకు నిలబడతారు, ఎంతవరకు నిజాయితీని వదలరు అన్నది చూస్తాడు. ఈ కష్టాల వలన ఈ రాశివారి లోపల నుంచే మారిపోతారు. చిన్న విషయాలకు బాధపడరు. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ఇతరుల బాధను తేలిగ్గా గుర్తిస్తారు. ఇదే భవిష్యత్తులో వారికి వచ్చే గొప్ప స్థాయికి పునాది. ఈ రాశివారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే, మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం భవిష్యత్తులో మీరు ఎదుర్కొన్న విజయానికి తగిన ధర. ఈ ధర చెల్లించకుండా పెద్ద విజయం ఎవరికీ రాదు. కోటీశ్వరులు అయ్యే ముందు ఖచ్చితంగా కనిపించే 6 లక్షణాలు. కోట్లు సంపాదించే వ్యక్తి ఒక్కరోజులో కోటీశ్వరుడు కాడు. ఆ స్థాయికి చేరుకునే ముందు అతని జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి లక్షణం, నిశ్శబ్దం పెరుగుతుంది. ముందు చాలా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా మారతాడు. అనవసరమైన మాటలు తగ్గుతాయి. తన ఆలోచనలను అందరికీ చెప్పాలనే ఆసక్తి పోతుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది లోపల శక్తి సేకరణ. రెండవ లక్షణం, పాత విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ముందు ఇష్టమైన పనులు, ఇష్టమైన వ్యక్తులు కూడా ఒక్కసారిగా విసుగ్గా అనిపిస్తారు. ఆత్మ ఒక కొత్త దిశలో నడవడానికి సిద్ధమవుతుంది. మూడవ లక్షణం, భయంతో కూడిన ధైర్యం. డబ్బు, భవిష్యత్తు, బాధ్యతల గురించి భయం ఉంటుంది. అదే సమయంలో ఏదో ఒకటి చేయగలను అనే ధైర్యం కూడా ఉంటుంది. రెండూ కలిసి ఉండటం చాలా అరుదు. కానీ కోటీశ్వరుల జీవితంలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. నాలుగవ లక్షణం, అన్యాయాన్ని తట్టుకోలేకపోవటం. ఇంతకాలం మౌనంగా భరించిన వ్యక్తి ఒక్కసారిగా తప్పు అనిపించిన చోట నోరు విప్పుతాడు. ఇది చాలామందికి నష్టం తెస్తుంది. కానీ దీని తర్వాతే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఐదవ లక్షణం, ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ. దేవుడు, ధ్యానం, మంత్రాలు, నిశ్శబ్దం ఇవన్నీ ఆకర్షణగా మారుతాయి. ఇది పేదరికానికి కాదు, ఇది బాధ్యత పెరిగే ముందు వచ్చే శక్తి. ఆరవ లక్షణం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవటం. ఇక ఎవరి సలహాల కోసం ఎదురు చూడరు. చివరికి నిర్ణయం తనదే అన్న నమ్మకం వస్తుంది. ఇదే కోటీశ్వరుల మొదటి అడుగు. ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది? ఇది శాపం కాదు, సంకేతం. ఈ రాశివారు ఒక దశలో పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా ఎవరు అర్థం చేసుకున్నట్లు భావన కలుగుతుంది. ఇది చాలా బాధాకరం, కానీ ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం. ఎవరైనా పెద్ద స్థాయికి వెళ్లే ముందు దేవుడు వారిని కొంతకాలం ఒంటరిగా ఉంచుతాడు. కారణం ఒకటే, ఆ సమయంలో వారు తమను తాము తెలుసుకుంటారు. తమ బలహీనతలు, బలాలు రెండింటినీ అర్థం చేసుకుంటారు. ఒంటరితనం వల్ల ఈ రాశివారు లోపలికి వెళ్ళటం మొదలు పెడతారు. బయట శబ్దం తగ్గిపోతుంది, లోపల స్వరం వినిపించడం మొదలవుతుంది. ఇదే స్వరం భవిష్యత్తులో వారికి సరైన దారిని చూపిస్తుంది. ఈ సమయంలో చాలామంది తప్పు చేస్తారు. తమ ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి తప్పుడు వ్యక్తుల్ని ఆశ్రయిస్తారు. ఇది మరిన్ని కష్టాలను దారితీస్తుంది. కాబట్టి ఒంటరితనానికి మీరు భయపడకూడదు, దీన్ని స్వీకరించాలి. ఒక శిక్ష కాదు, ఇది ఒక శిక్షణ. ఈ శిక్షణ పూర్తయ్యాకే జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. నిద్రలో వచ్చే సంకేత స్వప్నాలు, భవిష్యత్తు సూచనలు. ఈ రాశివారు ఒక దశలో విచిత్రమైన కలలని చూస్తారు. ఈ కలలు సాధారణమైనవి కావు. వీటిలో పదే పదే కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. కొంతమందికి పెద్ద దేవాలయాలు కనిపిస్తాయి, మరి కొంతమందికి నీరు ప్రవహిస్తున్నట్లు కలలు వస్తాయి, మరి కొంతమందికి మెట్లు వెలుగుల్లాగా అనిపిస్తాయి, పెద్ద భవనాలు కనిపిస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛిక కలలు కావు. ఈ రకమైన స్వప్నాలు జీవితం మారే ముందు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇవి ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే వీరి మార్పు శారీరకంగా కాకుండా మానసికంగా మొదలవుతుంది. ఈ కలలు ఒక సందేశం, మీ ఆత్మ సిద్ధమవుతుంది అని, మీరు కొత్త బాధ్యతలను సిద్ధంగా ఉన్నారని. ఈ కలల తర్వాత జీవితంలో అనుకోని మార్పులు రావటం మొదలవుతాయి. ఈ సమయంలో కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకే రకమైన కళ
పదే పదే వస్తే అది ఒక హెచ్చరిక లేదా ఒక ఆశీర్వాదం. డబ్బు రాకముందు ఈ రాశివారు తీవ్ర భయాన్ని అనుభవిస్తారు. ఈ భయం పేదరిక భయం కాదు, ఇది బాధ్యత భయం. పూర్తిగా మారిపోతుంది అనే భయం. ఈ దశలో అనేక ప్రశ్నలు మనసులో తిరుగుతాయి. నేను ఇది చేయగలనా? నేను ఈ స్థాయిని నిలబెట్టుకోగలనా? నా కుటుంబం, నా బాధ్యతలు, నా నిర్ణయాలు అన్నీ ఒకేసారి భారం అనిపిస్తాయి. ఇది చాలా కీలకమైన దశ. ఇక్కడ చాలామంది వెనక్కి తగ్గుతారు. అవకాశం వచ్చిన భయంతో వదిలేస్తారు. కానీ రాశివారు ఇక్కడ నిలబడాలి. ఈ భయం ఒక పరీక్ష. ఈ పరీక్ష దాటిన వారికే స్థిరమైన సంపద వస్తుంది. ఎందుకంటే డబ్బు కేవలం సంపాదించడం కాదు, దాన్ని నిర్వహించడం, దానికి అర్హులుగా మారటం కూడా ముఖ్యం. ఈ దశలో ఈ రాశివారు నమ్మకం పెంచుకోవాలి. తమపై, తమ నిర్ణయాలపై, తమ శ్రమపై భయం ఉన్న ముందుకు అడుగులు వేయాలి. అదే అడుగు జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. సంబంధాలలో విరహం ఇది శుభ సంకేతమా లేదా శాపమా? ఈ రాశివారు ఈ దశలో తమ జీవితంలో చాలా ముఖ్యమైన సంబంధాలు దూరమవుతున్నట్లు అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య గ్యాప్, ప్రేమల అనుమానాలు ఇవన్నీ ఒక్కసారిగా ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు ఒకటే ప్రశ్న వేస్తారు, నేను ఏం తప్పు చేశానని. కానీ నిజం ఏమిటంటే ఇది శాపం కాదు, ఇది ఒక శుభ సంకేతం. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదగబోయే స్థాయికి అందరూ మీతో కలిసి రావడం సాధ్యం కాదు. కొందరు మీ గతాన్ని గుర్తు చేస్తారు, మరికొందరు మీ బలహీనతలను గుర్తు చేస్తారు. మీరు కొత్త దశలోకి వెళ్ళాలంటే పాత బంధనాలు సహజంగానే తెగిపోతాయి. ఈ విరహం మొదట చాలా బాధ కలిగిస్తుంది. నమ్మిన వ్యక్తి దూరమైతే గుండె బరువెక్కుతుంది. కానీ కొంతకాలం గడిచాక మీరు గమనిస్తారు, ఆ సంబంధం ఉన్నప్పుడు మీరు ఎంతవరకు అణచివేయబడ్డారు, ఎంతవరకు మీ నిజ స్వభావాన్ని దాచుకోవాల్సి వచ్చిందో అర్థమవుతుంది. ఈ రాశివారికి సంబంధాలలో నిజాయితీ చాలా ముఖ్యం. కానీ ఎదుటివారు అదే స్థాయిలో నిజాయితీ చూపించకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. 2026 దశలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అన్నది ప్రకృతి తానే నిర్ణయిస్తుంది. ఈ విరహాన్ని మీరు అంగీకరించిన రోజే మీలో శక్తి పెరుగుతుంది. ఒంటరిగా నిలబడగలిగిన వాడే జీవితంలో నిజంగా బలవంతుడు. ఈ దశలో మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటారు. అదే భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారాల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ఈ రాశివారు 2026కి దగ్గరయ్యే కొద్దీ తమ పని జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. స్థిరంగా ఉందనుకున్న ఉద్యోగం ఒక్కసారిగా విసుగ్గా అనిపిస్తుంది. సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారం మీద ఆసక్తి తగ్గుతుంది. కొందరికి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా రావచ్చు. సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఇది వినడానికి భయంగా అనిపించినా దీని వెనుక ఒక లోతైన కారణం ఉంది. ఈ సామర్థ్యానికి సరిపోవటం లేదు. మీరు చేసే పని మీ ఆత్మను తృప్తిపరచడం లేదు. అందుకే లోపల ఒక అసంతృప్తి పెరుగుతుంది. చాలామంది ఈ దశలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. భయంతో ఏ పని వచ్చినా ఒప్పుకుంటారు. కానీ రాశివారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్పులు శాశ్వత పతనం కోసం కాదు, ఇది దిశ మార్పు కోసం. ఈ సమయంలో మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త రంగాలపై ఆసక్తి, స్వతంత్రంగా ఏదైనా చేయాలి అనే కోరిక పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీలోని అసలైన శక్తి బయటికి రావడానికి మొదటి సంకేతం. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చిన ఈ అడ్డంకులు భవిష్యత్తులో మీకు రావాల్సిన పెద్ద అవకాశానికి ముందస్తు శుద్ధి. పాతది కూలిపోతే కొత్తది నిర్మించలేము. ఈ నిజాన్ని అర్థం చేసుకు రోజు నుంచే మీ భయం తగ్గుతుంది. 2026 ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో ఒక అవకాశం తప్పకుండా వస్తుంది. అది చిన్నదైనా అనిపించవచ్చు, మొదట పెద్దగా ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. కానీ అదే అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చే విత్తనం. ఈ అవకాశం డబ్బు రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి పరిచయం రూపంలో రావచ్చు, ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక అనుకోని పరిస్థితుల రూపంలో రావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ జీవితంలో ఇప్పటి వరకు లేని దిశను
చూపిస్తుంది. ఈ దశలో ఈ రాశివారు భయపడకూడదు. గతంలో ఎదురైన నష్టాలు గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గకూడదు. ఈ అవకాశం పాత అనుభవాల పునరావృత్తి కాదు, ఇది కొత్త అధ్యాయం. ఈ అవకాశాన్ని స్వీకరించిన తర్వాత మీ జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది. అప్పులు తగ్గుతాయి, ఆదాయం స్థిరపడుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఇవ్వటం మొదలవుతాయి. ఇదే రాశి వారికి విధి ఇచ్చే ప్రతిఫలం. వారికి విధి ఇచ్చే ప్రతిఫలం ఆలస్యంగా వచ్చి బలంగా నిలిచే విజయం. ఎవరి సహాయం లేకుండా ఎదగటం ఈ రాశివారి నిజమైన బలం. ఈ రాశివారి జీవితంలో ఒక దశలో ఒక నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. నా కోసం ఎవరు నిలబడ్డారు అని నిజం. ఇది వినడానికి కఠినంగా ఉన్న ఇదే ఈ రాశివారికి అసలైన శక్తికి మూలం. చిన్నప్పటి నుంచి పెద్దల సహాయం, స్నేహితుల మద్దతు, కుటుంబ అండా ఉంటుందని ఆశిస్తారు. కానీ కాలక్రమేణా ఒక్కటిగా ఆశలు కరిగిపోతాయి. ఈ దశలో చాలామంది మనసు విరిగి తమపై తామే నమ్మకం కోల్పోతారు. కానీ రాశివారు ఇక్కడే వేరే దారిని ఎంచుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ బుద్ధి, తమ శ్రమ, తమ ధైర్యం వీటి మీద నిలబడటం మొదలు పెడతారు. మొదట ఇది భయంగా ఉంటుంది, కానీ క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ సహాయం లేకపోయినా నిలబడగలననే నమ్మకం వచ్చిన ఆ రోజు నుంచి వ్యక్తులు పూర్తిగా మారిపోతారు. అప్పుడే నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు. అప్పుడే తన జీవితానికి తానే బాధ్యుడిని అర్థం చేసుకుంటారు. ఈ స్వతంత్ర భవిష్యత్తులో పెద్ద స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఈ దశలో ఈ రాశివారు తమ జీవితాన్ని ఇతరులతో పోల్చరు. తమ ప్రయాణాన్ని తామే అంగీకరిస్తారు. ఇదే అంతిమ విజయం. జీవితం పూర్తిగా మారడం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరగటం, భయాలను జయించే ధైర్యం రావటం, తమ విలువను తామే తెలుసుకోవటం. ఈ స్థితికి చేరుకున్న ఈ రాశి వ్యక్తి ఇక వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే అతని ముందు ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది. ఎంతవరకు మీరు విన్నది ప్రతి మాట సాధారణ సమాచారం కాదు. ఇది మీ జీవితం కోసం ఇది పంపిన సందేశం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, పడిన కన్నీళ్లు, నిశ్శబ్దంగా భరించిన బాధలు ఏవీ వృధా కాలేదు. అవి మిమ్మల్ని స్థాయికి రావడానికి పునాది మాత్రమే. 2026 ఉగాది తర్వాత మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా కానీ బలంగా మీ విధి మీ వైపు తిరుగుతుంది. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, ఎవరు అర్థం చేసుకున్నట్లు అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎవరినైనా ఎత్తుకు తీసుకువెళ్లే ముందు కొంతకాలం ఒంటరిగా తయారు చేస్తాడు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే, లోపల ఏదో కంపించినట్లు మీకు అనిపిస్తే ఇది మీకు ఆ దేవుడిచ్చిన సంకేతమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో చేరువవుతుంది.